ఈ సగుణ ఆరాధనలోకి వచ్చేటప్పటికి ఆగమ శాస్త్రాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనకు ప్రధానంగా హిందూ ధర్మంలో మనకు ఆరాధన అనే విధానం పెట్టారు. దాంట్లో పూజ అనేది ఒకటి, తర్వాత రెండో దగ్గరికి అభిషేకం అంటారు, మూడోది వచ్చేటప్పటికి యజ్ఞం అంటారు, అంటే హోమము, రిచువల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. నాలుగోది వచ్చేటప్పటికి జపం అంటాం. జపం ఇప్పుడు మీది కూడా జపం ఉంటుంది, జప విధానం అది ఉంటుంది. సో ప్రతి ఒక్క సంస్కృతిలో ఉంది. ఏది మన క్రిస్టియన్ దాంట్లో కూడా వాళ్ళకు కూడా జపం ఉంటుంది. వాళ్ళు కూడా పోపు వాళ్ళు చూస్తే వాళ్ళు జపమాల అవి ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటుంది, ప్రతి సంస్కృతిలో ఉంది. ఇక ఐదో విధానంలోకి వచ్చేటప్పటికి ధ్యానం అంటాం. అంటే ఈ 5 ఆరాధనలే సగుణ ఆరాధనలో కనిపిస్తాయి, ఆరోది కనపడదు. దట్ ఈస్ ది అవుట్ స్టాండింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ సగుణ ఆరాధన. దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తిని, సామాన్యమైన వ్యక్తిని ఒక్కొక్క స్థాయి పెంచుతూ, వాడిలో అభివృద్ధి చేస్తూ, వాడిలో ఒక ఆలోచనని పెంచుకుంటూ, వాడి స్థాయిని పెంచుకుంటూ ఫస్ట్ పూజ అనేటువంటి దాంట్లోకి తీసుకెళ్తారు. అంటే ఈ 5 మీద విశేషంగా పరిశీలన చేస్తే ఏం చెప్తుందనంటే, పూజ అనేటువంటిది పూలు, ఈ అక్షతలు, అంటే బియ్యానికి పసుపు అది పెట్టి అక్షంతల కింద చేస్తారు. ఇవన్నీ ఏంటనంటే భూమి అనేటువంటి తత్వాన్ని మనం ఆరాధిస్తున్నాం. అంటే మనం ఈ భూమిలో ఉన్నాము, ఈ భూమిని మనం గౌరవించాలి. అంటే ఆరాధించడం అంటే ఒకరిని నేను గౌరవిస్తున్నాను అంటే అది ఆరాధనా భావం, అంతే కదా. ఒకరిని నేను తిరస్కరిస్తున్నానంటే అది తిరస్కార భావం. సో కాబట్టి నేను భూమిని ఎందుకు ఆరాధిస్తున్నానని అంటే, నేను పుట్టినప్పటి నుంచి నన్ను మోస్తుంది ఈ భూమి. నేను ఏం చేసినా నన్ను మోస్తుంది. నేను దీని మీద మలమూత్రాలు చేస్తున్నాను. సో ఎంతో దీన్ని వాడేసుకుంటున్నాను. నేను ఏం చేస్తున్నా, నేను ఉమ్మేసిన, నేను స్నానం చేసి నా మీద ఉన్నటువంటి మురికంతా దీని మీద వదిలిన, నేను ఉమ్మేసిన, నేను మళ్ళీ కాళ్ళు తొక్కుతూ దీని మీద నడిచిన, ఇక్కడ పడుకున్న, ఏదైనా భూమే ఆధారం నాకు. ఇంతేకాదు, నాకు ఆకలి వేస్తే నాకు అన్నం పెట్టేది కూడా ఈ భూమే, నాకు దప్పిక వేస్తే నీళ్ళు ఇచ్చేది కూడా ఈ భూమే. కాబట్టి నాకు మొత్తం జీవితానికి భగవంతుడిని నేను చూడలేను, కానీ భగవంతుడి కంటే నన్ను ఇప్పుడు ఇక్కడ అధికంగా నా కళ్ళ ముందు కనిపించి నన్ను కాపాడేటువంటిది ఈ భూమి. కాబట్టి దీని పట్ల నాకు కృతజ్ఞత భావం ఉండాలి అని ఆ భూతత్వాన్ని ఆరాధిస్తుంది హిందూ సంస్కృతిలో సాధకుడికి మొదటి దశ. ఇక రెండో దశ అభిషేకం దగ్గరికి వచ్చేటప్పటికి అది రెస్పెక్ట్ ఫర్ వాటర్. అంటే మనం అభిషేకము భగవంతుడికి చేస్తున్నాము అని అంటే అది దేవుడికి అభిషేకం చేస్తున్న దానికి సంకేతం ఏంటంటే, ఈ రసాలన్నీ లేకపోతే మనం బ్రతుకు తెరువు లేదు. మన బాడీలో కూడా ఎన్నో ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఫ్లూయిడ్స్ పోతే మనిషి చచ్చిపోతాడు. సో అంతేకాకుండా మనకు 2/3 వాటర్ ఉంటుంది ఈవెన్ మన బాడీలో, ఈవెన్ మన బయట కూడా అంతే, సైన్స్ చెప్తుంది, యూనివర్స్లో కూడా. సో కాబట్టి నీళ్లు, రసాలు ఇవన్నీ ప్రధానం. కాబట్టి అభిషేకం ద్వారా ఆ రకమైన ఆరాధనని మనం ఇక్కడ ఉన్నటువంటి ఎసెన్స్ని, ద్రవ పదార్థాలని, వాటర్ని మనం గౌరవిస్తున్నాము. ఇక మూడో దగ్గరికి వచ్చేటప్పటికి యజ్ఞం అంటే ఒక రిచువల్. అంటే నిప్పుని అక్కడ పెట్టి సమిధలు అవన్నీ వేసి స్వాహ స్వాహ అని హోమం చేస్తారు. అంటే అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ సృష్టిలో ప్రధానమైనటువంటి ఎలిమెంట్ ఏంటంటే భూమి ఎంత ముఖ్యమో, నీళ్ళు ఎంత ముఖ్యమో, నిప్పు అనేది లేకపోతే కూడా ఇక్కడ ఏదీ జరగదు. సో అగ్ని చాలా ముఖ్యం. అందుకని అగ్నిని ఆరాధించడం వల్ల నేను అగ్నిని గౌరవిస్తున్నా. అంటే నేను వాడుకుంటున్నాను వీటన్నిటినీ. ఐఎమ్ పేయింగ్ మై డెట్స్ బ్యాక్. అంటే నేను వాటి పట్ల ఒక కృతజ్ఞతను చూపిస్తున్నా. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, లేదా మీరు ఇక్కడికి వచ్చారు, రాగానే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చాను అనుకోండి, చాలా థ్యాంక్స్ అండి అంటారు. ఒక కప్పు టీ ఇచ్చామనుకోండి, బా శుక్రియా అంటారు. భోజనం పెట్టానుకోండి, అబ్బా మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలంట. అంటే మనకు వాళ్ళు ఇచ్చింది మనం ఎంతో గొప్పగా మనం ఫీల్ అవుతాం. దానికి వాళ్ళని మనం ఎంతో గ్రీట్ చేస్తాం, అంటే విష్ చేస్తాం. ఇది మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు మోసేటువంటివి, ఇవన్నీ మనల్ని కాపాడేవి. వీటికి మనం ఏ రకంగా కృతజ్ఞత చెల్లించుకుంటాము అనేటువంటిది హిందూ సంస్కృతిలో మొట్టమొదట నువ్వు ఉపయోగించుకునే దాని పట్ల నువ్వు కృతజ్ఞత భావనతో ఉండు. సో భూమి పట్ల నీ కృతజ్ఞత ఉండాలి, నీళ్ల పట్ల నీ కృతజ్ఞత ఉండాలి, నిప్పు పట్ల నీ కృతజ్ఞత ఉండాలి. అది లేకపోతే నువ్వు ఉండవు. ఇకపోతే జపం చేస్తాం. జపం దేనికి సంకేతం అని అంటే ప్రాణానికి సంకేతం.
అంటే ఈ హిందూ సంస్కృతిలో ప్రాణాయామం ఉంటుంది ప్రధానంగా, అది మీకు కూడా తెలుసు. యోగా శ్వాస మీద అది సరైనటువంటి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉంటుంది. ఆ జపంలో ఆ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా జపం చేస్తాం మనం. ఆ శ్వాసని తీసుకుని సోహం అనేటువంటి ఉపాసన ఇవన్నీ చేస్తాం మనం. అంటే లోపల మనం ఆ శ్వాసతోటి ప్రాణాన్ని అలా బంధిస్తూ సహస్రారం దాకా తీసుకెళ్ళి దాన్ని ధ్యాన చక్రం ద్వారా దాన్ని ఆరాధన చేస్తాం. అంటే అలా చేసేటువంటి సాధకుడికి ప్రాణము అనేటువంటిది చాలా విలువైనటువంటి దీని కింద కనపడుతుంది. అందుకనే మన హిందూ సంస్కృతిలో ఋషులు చాలామంది గాలితోనే బతికినటువంటి వాళ్ళు 200, 250 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఉట్టి గాలితోటి. దాని మీద ఒక పెద్ద పరిశోధన కూడా జరిగింది. నిజంగానే ఇది గాలితోటే బ్రతికారా, వీళ్ళు నీళ్లు కూడా ముట్టుకోలేదా, ఆహారం కూడా తినలేదా అనేటువంటి దాని మీద పరిశోధన జరిగింది. ఉండొచ్చు, ప్రాణంతో బ్రతకొచ్చు అనేటువంటిది కూడా తేల్చారు. ఇప్పుడు కోమాలో వెళ్ళాడు ఒక వ్యక్తి, ఉదాహరణకి వాడికి ఫ్లూయిడ్స్ ఇస్తుంటారు, వాడికి ఏం అన్నం పెట్టరు, అన్నం తినలేడు వాడు, కానీ వాడు బతికే ఉంటాడు. అంటే అన్నము ఆహారము మనం తినే పదార్థాలు లేకుండా వాడికి ఒక రసాయనాల రూపంలో, చిన్న ద్రవాల రూపంలో ఎక్కిస్తే బ్రతికేస్తున్నాడు. అంటే సటిల్ ఫామ్ అయిపోయింది. ఫుడ్ అంతా కూడా ఫిజికల్ ఫామ్ నుంచి సటిల్ ఫామ్కి అయిపోయింది. ఇప్పుడు అదే ఫుడ్ సటిల్ ఫామ్ నుంచి దాన్ని మనం ఒక గాలి రూపంలోకి తీసుకున్నప్పుడు గాలిలో కొన్ని సూక్ష్మమైనటువంటి శక్తులు ఉన్నాయంటారు. వాళ్ళు ఆ ఋషులు ఏంటంటే తపస్సు చేసి అందులో వాళ్ళ శరీరానికి కావలసినటువంటి కోణాలు మాత్రమే ఆ గాలి ద్వారా తీసుకుని మిగతా వాళ్ళు అరెస్ట్ చేసేటువంటి శక్తులు వాళ్ళకు వచ్చేస్తాయి. ఈ రకంగా వాళ్ళు కేవలం గాలితోటే బ్రతికిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ప్రాణం మీద ఒక పెద్ద గ్రంథమే ఉంది మాకు. దానికి మనం కృతజ్ఞత ఎలా చెల్లిస్తాం? మనం ఒక రోజు బ్రతుకుతున్నామని అంటే 72,000 నాడులు ఉన్నాయి. మనం ఒక రోజుకి సుమారుగా మనం ఒక కొన్ని వేల సార్లు గాలి పీల్చుకుంటాం, గాలి విడిచిపెడతాము. ఆ గాలి లోపలికి వెళ్ళింది బయటికి రాకపోయినా మనం ఉండము, బయటికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళకపోయినా మనం ఉండము. కాబట్టి ఒక గాలి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆ గాలి అనే దాని పట్ల నా కృతజ్ఞత చెల్లించుకోవడమే జపం అనేటువంటి విధానం. ఇక 5వ స్థాయికి వెళ్ళినప్పుడు దాన్ని ధ్యానం అంటాం. ధ్యానం దగ్గరకు వచ్చేటప్పటికి అది 5వ స్థాయిలో ఆకాశానికి సంకేతంగా చెప్తాం. అంటే ఆకాశమే లేకపోతే అసలు ఇవేవి పంచభూతాలు కూడా ఉండలేవు. ఆకాశం అనేటువంటి ఒక స్పేస్లో పంచభూతాలు అనేటువంటిది వచ్చింది. అందుకే మాకు మంత్రం కూడా ఉపనిషత్తులు ఏం చెప్తుందనంటే తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష సవాయేష పురుషోన్న రసమయ. ఇది ఎంత అద్భుతమైన ప్రక్రియ అనంటే ఆకాశం అనేటువంటిది కంటికి కనపడదు, కానీ అదొక స్పేస్, శూన్యం. దాంట్లో నుంచి గాలి వచ్చిందని, దాని నుంచి గాలి వచ్చింది, గాలి నుండి నిప్పు వచ్చింది, నిప్పు నుండి నీరు వచ్చింది, నీరు నుండి మట్టి వచ్చింది, మట్టి నుంచి మొక్కలు పుట్టాయి, మొక్కల నుంచి జీవరాశి పెరిగింది. ఆ రకంగా మారుతూ మారుతూ ఒక మనిషిగా ఆవిర్భావం చెందాడు అనేటువంటిది ఒక ప్రక్రియ ఇచ్చింది. దీని మీద అద్భుతమైన పరిశోధన జరిగింది. నేను కూడా అమెరికా అటువైపు పర్యటనలో ఉన్నప్పుడు చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఒక గొప్ప సైంటిస్ట్ నాకు పరిచయం అయ్యారు. దీని మీదనే అసలు పరిశోధన చేశారు. ఆయన ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక మనిషి బాగా స్పీడ్గా పరిగెట్టాడంటే ఏమవుతుందనంటే లోపల ఆ మనిషిలో గాలి ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతాయి. సో మామూలుగా కూర్చున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నార్మల్గా ఉంటాయి, కానీ పరిగెట్టినప్పుడు ఏమవుతుందంటే గాలి లోపల మనిషికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పెరుగుతాయి. అలాగనే ఆ అట్మాస్ఫియరిక్ ఫ్రిక్షన్స్లో గాలి అనేది ఉత్పత్తి అవుతుంది. అలాగనే ఆ వ్యక్తి పరిగెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడైతే బాగా ఊపిరి తీసుకోవడం, ఊపిరి విడిచిపెట్టడం అనేటువంటిది లంగ్స్ తాలూకా ఇది ఊపిరితిత్తుల తాలూకా యాక్టివిటీ పెరిగిందో బాడీ తెలియకుండానే వేడెక్కిపోతుంది. అంటే గాలి నుండి నిప్పు, అంటే ఆకాశం నుండి గాలి, అంటే ఆకాశం అంటే ఎంప్టీ స్పేస్, దాని నుంచి గాలి, గాలి నుండి నిప్పు. మనకి ఎప్పుడైతే వేడెక్కిందో కొంతసేపు మనం కూర్చున్న తర్వాత తనంత తానుగా చెమటలు బయటకు వస్తాయి, నిప్పు నుండి నీళ్లు.
మనం దాన్ని తుడుచుకోకుండా వదిలిపెట్టేస్తే మన బాడీలోని ఇలా 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 అంటే మురికి వస్తుంది, మట్టి. సో నీళ్ళ నుండి మట్టి. సో దాన్ని మనం కనుక పట్టించుకోకపోతే దాంట్లో బ్యాక్టీరియా ఇంకొకటి తయారవ్వడం మొదలవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ అనేటువంటిది వేదంలో ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆలంబనగా తీసుకుని భారతీయ తత్వశాస్త్రాల్లో మనము దైవము అనేటువంటి ఆ నిరాకారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మని ఆరాధించేదానికి ముందు, దాని గురించి తెలుసుకునేదానికి ముందు మొట్టమొదట నువ్వు ఈ కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. నువ్వు వీటన్నిటికీ రుణపడున్నావు. భూమిని నువ్వు వాడుకుంటున్నావు నిరంతరం, దానికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. నీళ్ళని వాడుకుంటున్నావు, దానికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. గాలిని వాడుకుంటున్నావు, చెల్లించాలి. నిప్పుని వాడుకుంటున్నావు, ఆకాశము. ఇవన్నీ కూడా నీ కోసరం నిరంతరం పనిచేస్తూ ఉన్నవి. వాటి పట్ల నీ యొక్క కృతజ్ఞతాభావం ఉండాలనేటువంటి విధానంతో ఈ ఆరాధన ప్రక్రియ అనేటువంటిది పెట్టి దానికి కనెక్ట్ చేస్తూ ఒక దేవాలయము, దాంట్లో మంత్రం ద్వారా దానికి ఆవాహన చేసినటువంటి ఒక శక్తి, ఆ శక్తి ద్వారా దాన్ని ఏ రకంగా అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు దాంతో కనెక్ట్ అవ్వాలి అనేటువంటివంతా కూడా ఒక శాస్త్రం, ఆగమ శాస్త్రం ద్వారా ఇవన్నిటినీ తీసుకొచ్చారనమాట. ఆగమం AGAMAM ఆగమం. సో ఆగమం అంటే మనకు ఏదైతే పైన ఉన్నటువంటి గ్రంథాల తాలూకా మూలాలు ఉన్నాయో వాటిని ఆసమంతాత్, గా అంటే తీసుకురావడం, తీసుకుని దాన్ని ఒక ప్రోగు చేసి దానికి ఒక మా అంటే దానికి ఒక రూపాన్ని ఇవ్వడం. సో ఆగమం. ఈ ఆగమంలో ఏ దేవాలయం ఎలా నిర్మాణం జరగాలి, ఆ దేవాలయంలో భారతీయ సంస్కృతిలో ఏంటంటే ఒక దేవాలయం అనేటప్పటికీ అది ఆగమశాస్త్ర ప్రకారంగా కొన్ని ప్రమాణాలతో నిర్మాణం చేస్తారు. పైన ఒక కలశ ఉంటుంది. ఆ కలశకి ఒక పైనుంచి కాస్మిక్ ఎనర్జీని తీసుకునేటువంటి ఒక కాపర్ ఇది పెడతారు. సో అక్కడ నుంచి దాంట్లో కాస్మిక్ ఎనర్జీ అనేది దిగుతుంది. దాని నుంచి కరెక్ట్గా లోపల పెట్టినటువంటి ఆ దేవతామూర్తి ఏదైతే ఉంటుందో దాని క్రింద మళ్ళీ ఆ భూమి నుండి తీసుకునేటువంటి ఎనర్జీని కింద నుంచి తీసుకుంటారు, పెట్టి ఆ మూర్తిని ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒక ముహూర్తం చూస్తారు. ఆ ముహూర్తంలోనే అది పెట్టాలి, ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడానికి లేదు. సో ఆ రకమైనటువంటి విధానాలు, ప్రక్రియలు ఇవన్నీ ఎక్కడైతే చర్చించబడిందో దాన్ని ఆగమశాస్త్రం అంటారనమాట. ఇప్పుడు అందులో ఒక శివాలయం పెట్టాలి అనుకుంటే ఏదో ఊరికి అక్కడ శివలింగం తెచ్చేసామని పెట్టేసామంటే అది రాయే అవుతుంది, దైవం కాదు అది. కాబట్టి మనకు అక్కడ ఒక దేవాలయ ప్రతిష్ఠ విధానాన్ని అనుసరించి అక్కడ ఉన్నటువంటి ప్రతి మంత్రాన్ని మనం పరిశీలన చేస్తే ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాలయంగా దాన్ని మలచబడుతుందన్నమాట. సో ఆ దేవాలయంలో జరగాల్సినటువంటి విధులు, అక్కడ ఏం జరపాలి, అక్కడ దాంట్లో ప్రధానంగా మనం చేయాల్సినటువంటివి ఏమిటి, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఈ రకంగా భారతీయ తత్వశాస్త్రాల్లో సగుణ ఆరాధన ఒక భాగము, అలాగనే నిర్గుణ దైవం పట్ల జ్ఞానము అని, దీన్ని కంప్లీట్గా ఒక కర్మ భక్తి అని అంటాము, దాన్నేమో కంప్లీట్గా జ్ఞానం అనేటువంటి విభాగంలోకి తీసుకొస్తాం అన్నమాట. దీన్ని ఆరాధిస్తూ చేసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తికి పరిపక్వత లోపల ఆ గురువును అనుసరించి చేస్తూ వెళుతున్న వ్యక్తికి ఆ నిర్గుణతత్వం పట్ల వాడికి అవగాహన కలిగేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయన్నమాట. ఈ రకంగా దీన్ని భారతీయ తత్వశాస్త్రాలు చెప్తున్నాయి. అంతే. అంటే కాస్మిక్ ఎనర్జీ పైనుంచి ఉంటుంది, క్రింద నుంచి కూడా మనకు కాస్మిక్ ఎనర్జీ తాలూకా కంప్లీట్నెస్ కదా. కాస్మిక్ అనేది ఒక టాప్ అనేది కాకుండా ఇట్స్ ఏ కంప్లీట్ సర్కిల్ కదా. అందుకనే మేము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అంటాం. అంటే ఇట్ ఈస్ నాట్ వన్ ప్లేస్ కాదు, మొత్తం ఇట్ ఈస్ ఆల్ పర్వేజివ్. ఆల్ పర్వేజివ్ ఉన్నప్పుడు పైనుంచి తీసుకుంటాము, కింద నుంచి తీసుకుంటాము. సో భూమికి ఆకర్షణ శక్తి ఉంది, పైన ఆకాశానికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. మనకు న్యూటన్ కనుగొన్నప్పుడు ఆకర్షణ శక్తి, ఆయన యాపిల్ పండు పడేస్తే కిందకు వచ్చింది. అంటే భూమి దాన్ని ఆకర్షిస్తుంది. కానీ అలాగ అన్నీ భూమి మీద పడిపోవాలంటే సూర్యుడు పడిపోవాలి, చంద్రుడు పడిపోవాలి, నక్షత్రాలు పడిపోవాలి, పడట్లేదు. పైన వాటన్నిటినీ తీసుకుని ఉంచేటువంటి శక్తి ఒకటి ఉంది. సో కాబట్టి ఆకర్షణ వికర్షణ శక్తుల తాలూకా ఒక పెద్ద అదొక చర్చ ఉందన్నమాట. సో ఆ రకంగా ఉంది. నేను ఇప్పుడు